మీరు మంచి విశ్వాసులుగా మారాలి. ఆ మంచి విశ్వాసి యొక్క మొదటి లక్షణం ఏంటో తెలుసా? పొరుగువారిని ప్రేమించటం. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగ ప్రేమించటం నేర్చుకోవాలి. అది లేకపోతే ఆ లేని తత్వాన్ని మార్చుకోవాలి. అర్థమైందండి? నేను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న నీవు నీ సహోదరుణ్ణి కానీ నీ సహోదరిని కానీ ద్వేషిస్తే, ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పే ఆ మాట అబద్ధం. నీ కళ్ళ ముందు కనబడుతున్న దేవుని పిల్లల్ని, దేవుడు నీకిచ్చినటువంటి వారిని ప్రేమించటం చేతగాని నీకు నీ కళ్ళ ముందే కనిపించని ఆ దేవుణ్ణి ప్రేమించుట చేతగునా? ఆకాశ మహాకాశాలకు ఆవలనున్న ఆయనను ఇక్కడ నీ పక్కనున్నోడిని ప్రేమించలేవు, పక్కనున్న సహోదరిని ప్రేమించలేవు. నీవు ఆకాశ మహాకాశాల అవతల సింహాసన ఆసీనుడే ఉన్నటువంటి పరలోకపు దేవుణ్ణి, తండ్రిని ప్రేమిస్తున్నావా? నీవు అబద్ధికురాలివి, నీవు అబద్ధికుడవు. దేవుడంటే ఇష్టం అండి, మరి ఏమంటే ఎందుకు ఇష్టం లేదు? దేవుడంటే ప్రేమ అండి, మరి ఈయనంటే ఎందుకు ప్రేమ లేదు? అది నీ నిజమైన ప్రేమకు రుజువు కాదు. అలా చెప్పుకునే వాళ్ళు డూప్లికేట్ వాళ్ళు దేవుని సన్నిధిని నిలువలేరు, నిలువజాలరు. అదైనా ప్రియులారా, కనుక ఖచ్చితంగా ఈ ప్రేమ అనేటువంటి లక్షణము ఉండి తీరాలి. ఇది ఏంటట? ఆజ్ఞ. అవునా? ఇదేంటిది? ఆజ్ఞ. ఆజ్ఞ. ఇందులో నీవు ఫెయిల్ అవ్వకూడదు. ఇందులో నువ్వు ఫెయిల్ అయ్యావంటే మిగిలిన వాటి విషయాలలో కూడా ఫెయిల్ అయిపోయినట్టే. మిగిలిన ఎన్ని ఉన్నాయి? ఇంకా 11 ఉన్నాయి. వాటిలో ఫెయిల్ అయిపోయినట్టే. ఇందులో సక్సెస్ కాకపోతే అందులో కూడా సక్సెస్ కాలేవు. కనుక ఇందులోనే నీ సక్సెస్ కనపడాలి, ఇందులోనే నీవు విజేత అవ్వాలి, ఇందులోనే నువ్వు పాస్ అయి తీరాలి. ప్రియులారా, పాస్ అయి తీరాలి. ఇది లేకపోతే ఒక ప్రార్థన నేర్పించాను మీకు పోయిన వారం. ఆ ప్రార్థన చేసుకోండి. అలా ఖచ్చితంగా నేను మారాలి అనే దృఢమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండండి. అది లేకపోతే నువ్వు విశ్వాసివే, అది ఉంటేనే నీవు మంచి విశ్వాసివి.